పని తాను చేసుకుంటూ పోతుంది. రైట్. అయితే కళ్యాణి గారు మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మీరు ఇందాక మాట్లాడుతూ ఓపెనింగ్లో మీరు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వాళ్ళే తీసుకోవాల్సినటువంటి చర్యలు, అల్లు అర్జున్ తనకు సంబంధం లేదు అనేటువంటి మాట అన్నారు. అయితే ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇటు పోలీసు వారు కానీ అటు సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ క్లియర్గా చెప్పినటువంటి మాట, అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకెవరికి ఇవ్వలేదు. అటు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. అల్లు అర్జున్ తనతో తెచ్చుకున్నటువంటి 20 నుంచి 30 మంది బౌన్సర్స్ చేసినటువంటి అమానుషంగా అందరినీ తోసేయడం వల్లే పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. కాబట్టి ఆ తోపులాటలో ఆ ప్రాణం బలైంది అనేటువంటి మాట ఒకటి వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు మరి మీరు? సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పకపోతేనే ఒక ప్రాణం పోయిందండి. అదే అతను వస్తున్నాడని చెప్తే ఇంకెంత భారీగా ఉండదు నష్టం మేము కూడా ఊహించలేము. ఎందుకంటే సెక్యూరిటీ ఇంకా బెటర్ గా ఉండదు కదా. సీఎం వస్తారు, పిఎం వస్తారు, సీఎం పిఎం సెక్యూరిటీ కంటే పెద్ద సెక్యూరిటీ అల్లు అర్జున్ కి ఏముంటదండి? కొంతమందికి ఉన్న క్రేజ్ అంతే సార్. మీరు ఎంత సెక్యూరిటీ పెట్టినా ఆ క్రేజ్ తగ్గదు సార్. తప్పు కళ్యాణ్ గారు తప్పు మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారు ముమ్మాటికి ఈ తప్పు మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ నాయకురాలు మీరు, మీకు తెలుసు సీఎం పిఎం సెక్యూరిటీల కంటే పెద్ద సెక్యూరిటీ ఏ స్టార్ కి ఉండదు. Z+ కేటగిరీ, Z+ కేటగిరీ ఇక్కడ పెట్టరు కదా సార్. Z+ కేటగిరీ నేను అందుకే అనలేదు ఆ మాట. నేనేం తప్పు మాట్లాడే కరెక్టే మాట్లాడుతున్నా. ఎందుకంటే Z+ కేటగిరీ ఇమ్మని అనలేదు కదా. అల్లు అర్జున్ గారికి Z+ కేటగిరీ అవసరం లేదు. బౌన్సర్స్ వచ్చారండి. సార్ వినోద్ గారు మీరు వినాలి. వినోద్ గారు మీరు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. ఇక్కడ మీరు మాట్లాడితే నేను మాట్లాడగలను. చెప్పేది వినండి. మీరు విన్నాక మీరు మాట్లాడండి. ఆయన అంటున్నారు కదా వెనక్కి తీసుకోవాలి సార్. Z+ కేటగిరీ ఎవరికి ఇవ్వరండి. అల్లు అర్జున్ గారికి బౌన్సర్స్ ఉన్నారు. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు. సో ఆయన వస్తున్నాడని చెప్పారంటే ఇంకా పెద్దగా అయిపోతుందని వాళ్ళు చెప్పకుండా ఇంకొక విజిట్ ఏంటంటే సడన్ సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తారండి హీరోలు. ఎప్పుడైనా థియేటర్స్ లో చెప్పి డబ్బు కొట్టి వెళ్ళరండి. వెళితే జనాలు ఎక్కువ వస్తారు, ఇబ్బందులు అవుతాయని సామాజిక స్పృహతోనే ఆలోచించే వెళ్తారు. ఇట్లా ఇది మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది హీరోలు సడన్ గా వెళ్ళి ఒక 10 నిమిషాలు మెరిసి వస్తారు. ఎలా ఉంది సినిమా టాక్, పబ్లిక్ టాక్ అని. అది ఇట్లా అవుతుందని ఆయన అనుకోలేదు. ఓకే ఆయన చెప్పి ఆయన అందుకే బాధ్యత తీసుకొని భార్య పిల్లలు వాళ్ళకి ఏం కావాల్సిన నేను చూస్తాను 25 lakhs ఇచ్చాడు. అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ చేస్తా అన్నాడు. ఆయన చేసింది తెలిసి కాదు కదా. తెలిసి కానప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అనుకున్నాను. ఆయనకి శిక్ష వేసేసేయండి, శిక్ష వేయకండి, నేను సపోర్ట్ చేయట్లే అన్ని విధాలుగా. కానీ అక్కడ ఆయన తెలిసి చేసింది కాదు. తెలిసి చేసినా తెలియజేయకుండా చట్టం తను చేసిపోతుంది అంటే ఇందాక నేను మళ్ళీ అడిగిన క్వశ్చన్ అడుగుతా. మరి ఇప్పుడు ఆ తాండూరుకి అక్కడికి మన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, చట్టం ఎందుకు వెళ్ళట్లేదు, అధికారులు ఎందుకు వెళ్ళట్లేదు, సీఎం గారు ఎందుకు వెళ్ళట్లేదు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చట్టం ఇక్కడ మాత్రం పనిచేయట్లేదు? అంటే ఒక పార్టీకి చట్టం పనిచేస్తుందా, వేరే పార్టీకి పనిచేయదా? ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పనిచేస్తుందా, మిగిలిన వాళ్ళకి పనిచేయదా? ఇది సార్ మరి అట్లా మాట్లాడితే చాలా వస్తాయి. ఒకటి తీసి బోల్డ్ వస్తాయి, బోల్డ్ అని తెడ్డు లాగాల్సి వస్తుంది. అది కాదు కదా కావాల్సింది. అల్లు అర్జున్ గారు తెలుసో తెలియకో వాళ్ళకి చెప్పకుండా సడన్ గా విచ్చుంటారు సడన్ విజిట్. కానీ సంజయ్ థియేటర్ వాళ్ళు కూడా బాధ్యత ఉంది కదా. వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కదా కళ్యాణ్ గారు వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు, అక్కడ ఉన్న మేనేజర్ని అరెస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ కి ఆనాడు బౌన్సర్స్ అందరినీ సప్లై చేసినటువంటి ఆ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారుగా. మొత్తం ముగ్గురు అవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు లేటర్ ఆన్ కరెక్ట్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంత పెద్ద పని అయితే ఆయన తెలిసి చేయలేదు. ఇదైతే ఆయన తెలియకుండా అనుకోకుండా జరిగింది. ఇక్కడ చచ్చిపోతారని ఆయన వెళ్ళడు కదండి. అది నా పాయింట్. చచ్చిపోతారు అని విధంగా ఎవరు అనుకోరు కదా. అక్కడ బౌన్సర్స్ అట్లా అవుతారు, తొక్కిసలాట అవుతుంది, తోపిసలాట అవుతుంది అని అనుకోరు కదా. అనుకోని విధంగా జరిగిన హఠాత్ పరిణామానికి ఇంత పెద్ద ఇది తీసుకుంటే ఇప్పుడు అక్కడ తాండూరులో విషాహారం తిన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? న్యాయం రెండు సేమే కదా. సేమ్ అక్కడ కూడా ప్రాణం, ఇక్కడ కూడా ప్రాణమే కదా. సో అక్కడ ఇంకా చిన్నపిల్లలు మైనర్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం జరుగుతాయి? రైట్ ఆ అంశానికి మళ్ళీ వద్దాము. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం చూసుకున్నట్టయితే BNS 105 అండ్ 118 దాంతో పాటు రెడ్ విత్ 3 of 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో BNS లో కొత్త చట్టం ప్రకారం కనీసం 5 నుంచి 10 ఏళ్ల పాటు అల్లు అర్జున్ కి శిక్ష పడేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఓవైపు హైకోర్టులో అతను పిటిషన్ కూడా వేయడం జరిగింది, లంచ్ మోషన్ పిటిషన్. ఇంకా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకటి పెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఓవైపు మన స్క్రీన్ పైన కూడా వేస్తున్నాం సంధ్యా థియేటర్ యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి ఒక లేఖని. దీనికి జరిగినటువంటి ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. ఎవరు? సంధ్యా థియేటర్ యాజమాన్యం వారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు ఎవరైనా ఇది అనుకోని విధంగా హఠాత్ పరిణామం జరిగినప్పుడు ఇట్లా ప్రాణం పోయింది అనేసరికి ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది గవర్నమెంట్. ఓకే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, ఒక విధంగా సామాజిక స్పృహ ఉండాలి, ఇలా జరిగిందని. అది అన్నిట్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇస్తారండి.
ఇప్పుడు నాకైనా మీకైనా ఒకటి వచ్చింది అనుకోండి, సడన్ గా అనుకోకుండా ఒకటి పరిణామం అయినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాము. మనం చేసుకోవాలని చేస్తాం. అదే చేస్తున్నారు ఇప్పుడు, జరుగుతుంది అదే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 5 సంవత్సరాలు శిక్ష పడాలి అనుకోండి, పడాల్సి ఉందంటే ఎవరు ఆపలేదు. చట్టాన్ని మేము కాదనట్లేదు, ఇప్పటికి కూడా చట్టమే. కానీ అన్నిటికీ చట్టం వర్తించాలంట, ఒక్కరికే కాదు, ఒకదానికే కాదు, ప్రతి దానికి వర్తించాలి. మేము బోల్డ్ అని సమస్యలు చూపిస్తాం, బోల్డ్ అని ఇస్తాం. బీజేపీ నాయకురాలు అన్నారుగా, నేను బోల్డ్ అని ఇస్తాను సమస్యలు, మరి వాటి మీద ఎందుకు జరగట్లేదు? రైట్, ప్రస్తుతానికి ఈ డిబేట్ లో మాత్రం మీరు ఒక ఆర్టిస్ట్ గానే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. మీరు బీజేపీ నాయకురాలుగా మరి టీఆర్ఎస్ ఆయన అడిగినప్పుడు నేను బీజేపీ అని చెప్పా. అవును, నాకు అర్థమైంది, నేను కాదని అనట్లేదు. నేను ఒకటి చెప్తానండి, నేను నాయకురాలుగా ఉన్నాను, ప్లస్ నేను సామాజిక కార్యకర్తగా ఉన్నాను, నేను ఒక హిందూ యాక్టివిస్ట్ గా ఉన్నాను, కరాటే కళ్యాణ్ అంటే ఒక ఆర్టిస్ట్, వాట్ నాట్. కాబట్టి నేను అన్ని విషయాలపైన మాట్లాడతాను. ఆ ఉద్దేశాన్ని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. రైట్, ఒకసారి వినోద్ గారి మాట విందాం. వినోద్ గారు, మీరు కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మాటలు వింటా ఉన్నారు, అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ మేము చెప్తానే ఉన్నాం మీకు. వాళ్ళు మాకు కూడా సంబంధం